దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సిఐ గారు రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రోజు యోగా చేసేటువంటి మిత్రులు అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే మరి యోగా పుట్టిందే భారతదేశంలో. ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా మరి యోగా చేస్తూ ఉన్నారంటే ఇది ప్రాచీన కార్యక్రమం. యోగా అనేది ఇది వెనుకటికి పురాణాలలో మనం చదివినప్పుడు ఋషులు తపస్సులో భాగంగా మరి యోగా చేసేది. మరి యోగా ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. అంటే మనం ఏంటంటే వాకింగ్ అయితే అలాగే ఒక 30 మినిట్స్ నడిస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ యోగా ద్వారా అంటే మీరు అనుకునేది నా విజయన బాగా యోగా చేస్తారని చెప్పి నాకే పెద్ద లేదు. కానీ పుస్తకాలలో చదివినప్పుడు ఏంటంటే యోగా ద్వారా చాలా ఫలితాలు ఉన్నాయి. అయితే నేను లాంగ్ టర్మ్ చాలా రోజు నాకు డయాబెటిక్ షుగర్ ఉంది. అయితే ఈ మధ్యలో ఒక యోగా మాస్టర్ ఒక 4-5 నెలల కింద 6 నెలల కింద ఒక 4-5 ముద్రాసనాలు చెప్పింది నాకు. కనీసం మీరు ఇవన్నీ చేయిందన్న బాగుంటుందని చెప్పి ఒక 1 వీక్ నాకు ఆయన రావడం, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో మరి నిజంగానే రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను ఒక 1 మంత్ చేస్తే అసలు చాలా రిజల్ట్ ఉంది. అంటే ఓ టైంలో ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా మీకు షుగర్ లెవెల్స్ అయితే సేమ్ కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయి. అంటే అప్పుడు అనిపించింది నాకు, అంటే యోగా ఎఫెక్ట్ ఎంత ఉంది, మరి యోగా ద్వారా మనకు ఎన్ని రకాలుగా ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పని, రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. రోజు ఒక గంట సేపు ఒక 4, 5, 6, 10 మనకు నచ్చిన తీరు మరి ఆసనాలు కానీ ముద్రాసనాలు కానీ వేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు కూడా అనిపించింది. రోజు అనుకుంటా ఉన్నా కంపల్సరీగా మళ్ళీ అంటే రోజు 3-4 ముద్రాసనాలు వేస్తాను. నేను ఫస్ట్ లేవగానే నేను రెడీ అయ్యి ఫస్ట్ ఆ యోగా ముద్రలు వేసుకున్నాక పేపర్ ముంగటేసుకుంటాను. కానీ ఇంకా కూడా ఒక ½ గంట టైం ఇచ్చి చేయాలనుకుంటున్నా. ఎందుకంటే దాంతో రిజల్ట్ బాగుంది. వాకింగ్ కంటే ఎక్కువ రిజల్ట్ ఉంది. అంటే వాకింగ్ చేసిస్తే కూడా అంత కంట్రోల్ ఉండదు. కాబట్టి దీన్ని అందరూ విధిగా మరి కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా యోగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది యోగా ప్రేమికులు నాటువంటి వారు ఉండొచ్చు. ఇలా అంటే నేను నా లెక్క, మా రామరెడ్డి గారి లెక్క, మా సిఐ గారి లెక్క, ఆర్డీఓ గారి లెక్క, మా మల్లన్నకైతే కుసరాజు నిలవారు పాపం మున్సిపల్ చైర్మన్. మా రవి నవ్వుతాడు. ఎందుకంటే లక్ష్మణ్ నేర్పించినట్టు ఈ మధ్యలో. ఏమైనా రవి నేర్పించావా? అదే కొంచెం కూర్చుంటాడు. అంటే మనం పెద్దపల్లి పట్టణంలో కానీ పెద్దపల్లి నియోజకవర్గాలు కానీ దీన్ని కొంచెం అడాప్ట్ చేసుకొని అందరికీ యోగా అనే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ రిలాక్స్ స్ట్రైట్గా తీసుకోండి. తల రైట్ లెఫ్ట్ రైట్ స్లోగా తీసుకోవాలి. లెఫ్ట్ రైట్ ఇప్పుడు స్ట్రైట్గా తీసుకోండి. మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ స్ట్రైట్గా తీసుకోండి. సో డీప్గా బ్రీత్ తీసుకుని వదలండి. నెక్ రొటేషన్ ఉంటుంది. ఇప్పుడు క్లాక్ వైజ్గా 1 3 5 యాంటీ క్లాక్ వైజ్ 4 3 2 1 రిలాక్స్. కళ్ళు మూసుకొని ఇప్పుడు షోల్డర్ స్ట్రెచెస్. మౌస్ వచ్చేసారు చూడండి. అప్
డౌన్. స్ట్రెచెస్లో అప్ అనేటప్పుడు ఇన్హేల్ చేయాలి, డౌన్ ఉన్నప్పుడు ఎక్స్హేల్ చేయాలి. అప్ డౌన్ అప్ డౌన్. 1 2 5 and take likewise 5 4 3 2 opposite position 3 4 5 relax. Down slowగా. Up చైర్ పోజ్లో ఉండాలి. డౌన్ టేబుల్ డౌన్లోనే ఉండండి, ఒక 5 కౌంట్. అప్ చేతులు పైకి తీసుకోండి, రెండు ఇంటర్లాక్ చేసి ఫింగర్ పైన టోస్ పైన పైకి లేవాలి. అప్ కౌంట్ చేశాను. 1 2 3 4 5 డౌన్. రిలాక్స్. రిలాక్స్లో ఉండండి. నెక్స్ట్ ఆసన వృక్షాసన. కౌంటింగ్ 5 వరకు. 1 2 3 4 5 రిలాక్స్. ఆపోజిట్ సైడ్ హ్యాండ్స్ పైకి తీసుకోండి. కౌంట్ ఉండాలంటే చూపు ఒకేసారి ఉండాలి. లుక్స్ ఫోకస్. 1 4 5 రిలాక్స్. Look your hands. Slowly down. 1 2 4 5 up. Back side. Relax. 1 2 3 మోకాల్లో బెండ్ ఉండకూడదు. 4 5 రిలాక్స్. అరచేయి చక్కగా ఆకాశం వైపు ఉండాలి. మీ అరచేతిని చూస్తూ ఉండాలి తల. శ్వాస నార్మల్గా ఉంటుంది. 1 2 3 4 5 up. ఆపోజిట్ సైడ్. మోకాల్లో బెండ్ ఉండకూడదు, చేయి పైకి ఉండాలి, అరచేతిని చూస్తూ తల ఉండాలి. శ్వాస నార్మల్ స్థితిలో ఉంటుంది. 1 2 3 4 5 రిలాక్స్. ఓకే, బద్దకొని వస్తే బటర్ఫ్లై చేయండి. ఒక 4 5 5 రిలాక్స్. శశంకాసన. గో వజ్రాసనలో కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా వదులుతూ డౌన్. 4 హెయిర్ టెక్ టచ్ చేయాలి. వెనకాల నడుము లేవకూడదు. సాధ్యం 1 2 3 4 5 రిలాక్స్. 1 2 3 4 5 ఓకే. నెక్స్ట్ వక్రాసన. లేదు